అది మాత్రమే కాదు, లింగంపల్లి రిజర్వాయర్ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో గౌరవనీయులు కడియం శ్రీయర్ గారు, అదే రకంగా డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ఇద్దరు కలిసి ముఖ్యమంత్రి గారికి నివేదించడంతో లింగంపల్లి రిజర్వాయర్ కు శాంక్షన్ వచ్చింది. 10 టీఎంసీల ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం వల్ల దేవాదుల నుంచి మొత్తం 100 టీఎంసీల నీళ్లను ఒక్క వరంగల్ జిల్లా వినియోగించుకునే ఒక అద్భుతమైన అవకాశం. అంటే దాదాపుగా 10 లక్షల ఎకరాలకు మన జిల్లాలో ఆయకట్టుకు నీళ్లు ఇచ్చుకునే అవకాశం రాబోతున్నదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అప్పుడు దయాకర్ రావు గారు చెప్పినట్టు మొత్తం చెరువులు నిండి మత్తళ్ళు దుంకి 2 కాదు అవసరమైతే 3వ పంటకు కూడా నీళ్లు ఇచ్చుకునే పరిస్థితి వరంగల్ రైతన్నలకు రావాలనే కలతో గౌరవ ముఖ్యమంత్రి గారు అనునిత్యం కష్టపడతా ఉన్నారు. 24 గంటల కరెంటు ఎవరు ఊహించలేదు, ఎవరు కలగనలేదు. ఒకనాడు కరెంటు షాకులు కొట్టి చచ్చిపోయిన వాళ్ళు, మోటార్లు గాలిపోయిన రోజులు, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయిన రోజులు కాంగ్రెస్ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో. ఆనాటి రోజుల నుంచి ఈ రోజు చూసినట్టయితే ఎక్కడా క్షణం పాటు కరెంటు పోకుండా, అర్ధరాత్రి భార్యా పిల్లల్ని విడిచిపెట్టి పొలం కాడికి పోయే పని లేకుండా, బాయి కాడ పోయే అక్కడనే పండుకునే అక్కర లేకుండా, పాములు గుడ్డి చచ్చిపోయే అక్కర లేకుండా 24 గంటల్లో ఎప్పుడు వ్యవసాయం చేసుకుంటా అంటే అప్పుడే చేసుకునే విధంగా అద్భుతంగా ఈరోజు 24 గంటల కరెంట్ వచ్చింది. రైతు బీమా ద్వారా రైతు సహజ మరణం పాలైనా ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఆలోచించలే. ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబం తెల్లారి అప్పుల పాలై అప్పులతోని ఆగమాగమైపోయే పరిస్థితి ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఆ రైతు కుటుంబానికి ధీమానిచ్చి ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నేనున్నా అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో స్వాతంత్రం తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 5 లక్షల ప్రమాద బీమా, 5 లక్షల రైతు బీమా, ప్రమాద బీమా కాదు. 4-5 రోజుల లోపలనే, దినవారం జరిగే లోపలనే ఆ చెక్కు వస్తున్నది, ఆ కుటుంబానికి అందుతున్నదంటే ఇప్పటికే 7,500 మంది కుటుంబాలకు చెక్కులు వచ్చినాయంటే ఈ ముఖ్యమంత్రి గారి మనసు రైతుల పట్ల ఎట్లున్నదో మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. రైతు బంధు మొత్తం దేశానికి ఆదర్శమైంది, దేశానికి దిక్సూచి అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాపీ కొడతా ఉన్నారు. మన పథకాన్ని యథాతథంగా అమలు చేస్తా ఉన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని 11 రాష్ట్రాలు అధ్యయనం చేస్తా ఉన్నాయి. 11 రాష్ట్రాలు అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఒకప్పుడు అనేది వాట్ ఇండియా విల్ థింక్ టుమారో అంటే బెంగాల్లో చాలా మంది మేధావులు ఉన్నారు. బెంగాల్ చాలా ప్రగతిశీల రాష్ట్రం కాబట్టి బెంగాల్లో ఈరోజు అమలైన పని దేశంలో రేపు అమలవుతుందని చెప్పి ఒక నానుడి ఉండేది. ఈరోజు మొత్తం మారింది. ఈరోజు అందరు దేశం మన వైపు చూస్తూ ఉన్నది. తెలంగాణ దిక్కు అబ్బురపడి చూస్తూ ఉన్నది. కొత్త ముఖ్యమంత్రి అయినా వాట్ తెలంగాణ డస్ టుడే దేశంలో మొత్తం రేపు అమలయ్యే విధంగా, తెలంగాణలో ఈరోజు అమలవుతున్న పనులు దేశం మొత్తం అమలయ్యే విధంగా ఈరోజు అద్భుతమైన పరిపాలన, సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెద్దుల మాదిరిగా మేళవించి ముందుకు తీసుకొని పోతున్న పరిస్థితి.